సార్. ఎస్. వెంకటరెడ్డి గారు మాట్లాడారు, దాని మీద మాట్లాడడం అనేసి అంటే ఒక రకంగా నేనే కాదు మా సోదరులు ఇద్దరం కూడా మాట్లాడడం అవసరం లేదని భావిస్తా. వేస్ట్ అట్లాంటి పదాలు ఏం వాడను కానీ అవసరం లేదని వాడను. ఎందుకనేసి అంటే సాధారణంగా ఇటువంటి సమయాల్లో అంటే బడ్జెట్ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అయితేనేమి, రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు అయితేనేమి ప్రతిపక్షాలు రంధ్రాన్వేషణ చేస్తాయి. ఆ రంధ్రాన్వేషణలో ఏవో ఒకటో రెండో వస్తే వాటినే హైలైట్ చేస్తున్నాడు. ఉదాహరణకి వారు మాట్లాడినటువంటి కొన్ని అంశాలు తీసుకుంటే మెడికల్ కాలేజీ గురించి మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీలకు సంబంధించి మన రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని వాళ్ళు మా కూటమి ప్రభుత్వం సరిదిద్దు తప్పిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులకు సంబంధించి వాటికి అవసరమైనటువంటి నిధులు సమీకరించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది. రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేక ఆ రోజు నిరుపయోగంగా కేంద్ర ప్రభుత్వ నిధులు పడున్నాయి అన్నటువంటి ఆలోచన. దాని నేపథ్యంలో ఏదైతే ఈ త్రిబుల్ అన్నటువంటి విధానం ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నదిగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మేము ప్రత్యక్షంగా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా గత కొంతకాలంగా అమలు చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసింది. సో ఇట్లాంటి కొన్ని అంశాలు మనం పెద్దగా స్పృశించాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా, రంధ్రాన్వేషణలో ఏవో ఒకటో రెండో వచ్చేటప్పుడు మాట్లాడతారు. వారికి మనం ఆ స్వేచ్ఛ వదిలేవాలి. దాని గురించి నేను ఇకపోతే నిధులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు మొదటిసారి వచ్చేటప్పుడే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాటాను పెంచుకుంటూ పోవడం అయితేనేమి, ఇతరత్రా వచ్చినటువంటి సంస్కరణ నేపథ్యం జిఎస్టీకి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇవాళ జిఎస్టీకి సంబంధించి ప్రతి నెల దాదాపు 2 లక్షల కోట్లకు చేరుకుంటున్నటువంటి ఒక సందర్భం ఇవాళ. దాంట్లో వస్తున్నటువంటి నిధులు అటు డైరెక్ట్ రాష్ట్ర వాటా అయితేనేమి, కేంద్రంలో వస్తున్నట్టు అయితేనే ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట్లాడినటువంటి అంశం ఏదైతే నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పినటువంటి అంశం, ఆ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి నిధులు ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది ఏమంటారు, మనకి అమరావతికి సంబంధించి అది ప్రత్యేకమైనటువంటి అంశము, లేకపోతే పోలవరానికి సంబంధించి అది ప్రత్యేకమైనటువంటి అంశం. అంటే ఈ ప్రత్యేకమైనటువంటి అంశం అనేది ఇవాళ వచ్చేది కాదు, 2014 నుండి ఉన్నటువంటిది. అమరావతి 2015 నుండి ఉంటే 2014 నుండి ఉన్నటువంటి పోలవరం అది ప్రత్యేకమైనటువంటిది ఎలా అవుతుంది? మరి అది సరైనటువంటి సమయంలో పూర్తి చేస్తాము అన్నటువంటి ప్రభుత్వమే కదా. గత ప్రభుత్వం కూడా 2 మంత్రులు మారేటప్పుడు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఆయన నెల్లూరు చెందినటువంటి మంత్రి అయితే ఎంత ఛాలెంజ్ గా చెప్పినటువంటి అంశమే కదా. పోలవరం కూడా అవాళ మేము కూడా సంతోషించాం కదా పూర్తి అవుతుందని చెప్పేసి. ఎందుకంటే కేంద్రం బాధ్యత, మేము కాదనట్లేదు కదా. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి వేరు, అవాళ ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇవన్నిటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం అనేది రాష్ట్రానికి విభజన అనంతరం అవసరం అని చెప్పేసి ఆ రోజు కూడా కొన్ని రాయితీలు అయితేనేమి, కొన్ని వెసులుబాట్లు అయితేనేమి ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో గత 5 సంవత్సరాల పరిపాలన గురించి ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారిని విడిచిపెట్టి మా ముగ్గురు వేరేగా మాట్లాడాల్సిన పని ఇవాళ లేదని నేను భావిస్తాను. గతంలో మాట్లాడాము, ఇవాళ లేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తీర్పు తర్వాత గత ప్రభుత్వం తాలూకా అది చేసింది ఇది చేసిందని మా టైం వేస్ట్ తప్పిస్తే అంతకంటే అవసరం లేదు. సరే, ఇకపోతే ఇవాళ వచ్చే బడ్జెట్ కి సంబంధించి ఇవాళ అప్పులకు సంబంధించి చర్చకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం అయితేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవాళ చెప్పింది కాదు. నేను గత 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వైసీపీ సమయంలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అంటే ఎఫ్ఆర్బిఎంకి అందకుండా చేస్తున్నటువంటి అప్పుల మీదే మాట్లాడాము తప్పిస్తే ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చేటువంటి ఏ అప్పులనైనా సరే, ఉదాహరణకి లిక్కర్ తాకట్టు పెట్టి తెచ్చినటువంటి అప్పు కాదని చెప్పేసి ఇవాళ ఎవరు చెప్పలేరు కదా. అట్లాంటి వాటి గురించి మాట్లాడాము తప్పిస్తే ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చేటువంటి అప్పులు ఏవి కూడా ఎవరు ఎందుకు చేస్తున్నాం అన్నటువంటి అడిగే పరిస్థితి లేదు, అవసరం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తెచ్చినటువంటి అప్పులు ఏ రూపాయన తెచ్చినా సరే, మా ప్రభుత్వం ఇవాళ తెచ్చినా సరే, గత ప్రభుత్వం తెచ్చినా సరే, ఖచ్చితంగా అప్పు తెచ్చాము అనేసి అంటే ఆ తెచ్చినటువంటి అప్పు అనేది అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించాలా.
అభివృద్ధి కార్యక్రమాలకే ఉపయోగించాలా? నీకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆదాయ వనరులు సార్ ఒక చిన్నది ఒక చిన్న ప్రశ్న.